హాయ్ అండి. ఈరోజు రాయలసీమ స్టైల్‌లో టమాటా పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్‌లోకి పావు కిలో టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7 లేదా 8 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వెల్లుల్లి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే టీ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వాటర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వేపించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఇలా ముక్క తగులుతూ ఉన్నట్లు ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు పుల్లగూరలోకి ఈ పోపును వేసేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, రాయలసీమ స్టైల్లో టమాటా పుల్లగూర అయితే రెడీ.